నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం క్యాన్సర్ గురించి కొన్ని కామన్ అపోహలు, అంటే రెగ్యులర్గా చాలామంది మిత్స్ అంటాము. సో కామన్ అపోహలు, దానికి యాక్చువల్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మిత్ నేను అడ్రస్ చేయాల్సింది ఏంటి అంటే, క్యాన్సర్ వచ్చిన వెంటనే డెత్ సెంటెన్స్, అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, క్యాన్సర్ అని తేలితే ఇంకా జీవితం లేదు అనుకోవడం తప్పు. క్యాన్సర్కి చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి ఇప్పుడు. సో చాలామంది క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఏదైనా బ్లీడింగ్ అవుతుంది ఏమనంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకులే, వాళ్ళు ఏదో చెప్తారు, మళ్ళీ ఎందుకు, అవి నాకు తెలుసుకోవాలని లేదు, అవి నాకు తెలుసుకుంటే భయం. ఆ భయంకి పోగొట్టుకోవాలి మనం. క్యాన్సర్ వచ్చింది అన్నంత మాత్రాన మీకు కంపల్సరీ అంటే ఏదో ప్రాబ్లం అవుతుంది, కంపల్సరీ చనిపోతారు, క్యాన్సర్కి వేరే మార్గాలు లేవు అన్నట్టు లేదు ఈ స్టేజ్లో. క్యాన్సర్ గురించి మేము క్రియేట్ చేస్తుంది ఏంటంటే అవగాహన. అలా అని భయపెట్టాలని ట్రై చేయట్లేదు. క్యాన్సర్ అవగాహన ఎందుకు అంటే, క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో తెలుసుకోవడం కోసం. ఇలా అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఏంటి ఉంది అని తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్తో క్యాన్సర్ కనుక మొదటి స్టేజ్లో కానీ రెండో స్టేజ్లో కానీ తెలుసుకుంటే ఆల్మోస్ట్ 90% మంది ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైబడి బతుకుతున్నారు. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత కూడా ఫాలోఅప్కి కూడా వస్తూ ఉంటారు. సో క్యాన్సర్ వచ్చింది అన్నంత మాత్రాన చావే మార్గం అనుకోవడం తప్పు. ఇది మొదటి అపోహ. రెండో అపోహ ఏంటంటే, క్యాన్సర్ కంటేజియస్, అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, కొంతమంది పేషెంట్స్ క్యాన్సర్ ఉంది, వాళ్ళ కోడలు వచ్చి అడిగిద్ది, మేడం మా అత్తకు మరి క్యాన్సర్ ఉంది కదా, మేమందరం ఒకే ఇంట్లో ఉంటాము, ఆమె ఒకే రూమ్లో పడుకుంటుంది, హాల్లో మా పిల్లలు తిరుగుతూ ఉంటారు, నాకు రీసెంట్గా ఆపరేషన్ అయింది, మరి ఆవిడ దగ్గర నుంచి క్యాన్సర్ మా అందరికి వచ్చే అవకాశం ఉంటుందా. ఇంకొంతమంది అయితే వాళ్ళ ఒక పేషెంట్ వాళ్ళ మదర్ గురించి, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మా అమ్మ వాళ్ళని ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటుంది, నాన్నమ్మ కదా, మరి పిల్లల్ని ఆవిడ ఎత్తుకుంటే ఆవిడ దగ్గర నుంచి క్యాన్సర్ మా పిల్లలకి వస్తుందా, మరి ఆవిడని ఇంకెక్కడైనా ఉంచాలా. ఈ క్వశ్చన్ చాలా కామన్గా అడుగుతారు. ఒకవేళ నన్ను అడగని వాళ్ళకి బ్రెయిన్లో ఉండుంటుందేమో, అడగడానికి మొహమాట పడడం కానీ భయపడడం కూడా జరుగుతూ ఉంటుందేమో. సో క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి జనరల్గా స్ప్రెడ్ అవ్వదండి. అంటే ఇప్పుడు నాకు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మీ అమ్మకి కానీ, మీ ఇంట్లో పిల్లలకి ఆవిడ దగ్గర నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం జనరల్గా ఉండదు. ఒకరి నుంచి ఒకరికి క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వదు, అది అంటువ్యాధి అయితే కాదు. కాకపోతే కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల కాజ్ అవుతాయి. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుకోండి, అది HPV DNA ఇన్ఫెక్షన్ వల్ల అనుకోండి, లేదు హెపటైటిస్ లివర్ క్యాన్సర్ అనుకోండి, హెపటైటిస్ వైరస్ వల్ల కూడా కాజ్ అవుతుంది. ఈ హెపటైటిస్ వైరస్ జనరల్గా రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యింది, సెక్రీషన్స్, బాడీ సెక్రీషన్స్, సెక్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్ప్రెడ్ అవుద్ది, కానీ చేతితో స్ప్రెడ్ అయ్యే రకం కాదు. HPV వైరస్ అన్నాను కదా, ఆ వైరస్ మాత్రం చేతి ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అంటున్నాను, ఇక్కడ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ వైరస్ ఎక్కడి నుంచి అన్నా స్ప్రెడ్ అవ్వచ్చు. మనకు క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ దగ్గర నుంచి స్ప్రెడ్ అవ్వచ్చు, క్యాన్సర్ లేని పేషెంట్స్ దగ్గర నుంచి స్ప్రెడ్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఆ వైరస్ రాకుండా ఉండాలి అంటే మీరు క్యాన్సర్ పేషెంట్ని ముట్టుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా వ్యాక్సినేషన్ తీసుకోవడం. మగవాళ్ళు ఆడవాళ్ళకి HPV వ్యాక్సినేషన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. మహా అయితే 2000, 3000 నుంచి 10,000 వరకు డిఫరెంట్ ఆప్షన్స్లో డిఫరెంట్ రేంజ్లో అవైలబుల్ ఉంది. గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ ఫ్రీగా ఇస్తున్నారు పిల్లలకి. సో మిగిలిన వాళ్ళందరూ కొంచెం ఖర్చు పెట్టి అంతగా భయం ఉంది అంటే వ్యాక్సిన్ వేయించుకోండి. అంతేగాని క్యాన్సర్ ఉన్న వాళ్ళని ముట్టుకోకూడదు అలాంటి అవసరం లేదు. మీరు ఈ టైంలో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఇంకా దగ్గర తీసుకోవడం మేలు. సో క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు అనేది రెండో అపోహ. అంటువ్యాధి కాదు, అది ముట్టుకున్నా ఏం కాదు, కలిసి జీవించవచ్చు అనేది ఈ నిజం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బయాప్సీ. సో పేషెంట్ హాస్పిటల్కి వచ్చాక ఏదో క్యాన్సర్ ఉంది అని అన్నాం అనుకోండి, అప్పుడు బయాప్సీ చేద్దాము అని చెప్తాం మేము. ఈ క్యాన్సర్ ఉంది కదా, మరి ఇదేంటిదో తెలియాలంటే చిన్న ముక్క పరీక్ష చేయాల్సి వస్తుంది. ఈ ముక్క పరీక్ష చేయించుకోవడానికి చాలామంది భయపడతారు. ముక్క పరీక్ష చేయించుకుంటే మళ్ళీ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది చాలా కామన్ అపోహ. ముక్క పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది జనరల్గా రాంగ్ అండి. ముక్క పరీక్ష చేయడంలో విధాలు ఉంటాయి. అంటే మేము ఏ క్యాన్సర్కి ముక్క పరీక్ష చేయకూడదు, కొన్ని క్యాన్సర్స్ ముక్క పరీక్ష చేయం అసలు. ఇప్పుడు గుడ్లు క్యాన్సర్ అనుకోండి, గర్భసంచి గుడ్లు క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లు వచ్చినాయి, దానికి డౌట్ ఉంది అంటే ముక్క పరీక్ష చేయండి. డైరెక్ట్గా గడ్డ మొత్తం తీసేసి పరీక్షకు పంపిస్తాం. అంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అనే రకాల క్యాన్సర్స్ చాలా తక్కువ ఉంటాయి. అలా ఉన్న క్యాన్సర్స్కి మేమే ముక్క పరీక్ష సజెస్ట్ చేయము. లేదు అలా లేని క్యాన్సర్స్ కంపల్సరీ
స్ప్రెడ్ అవ్వదు, దీనికి ఆపరేషన్ చేయొచ్చు అన్న రకాల క్యాన్సర్స్కే ముక్క పరీక్ష చేస్తాం. సో ముక్క పరీక్ష చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యిద్ది, రక్తంలోకి వెళ్తుంది, దానివల్ల అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనుకోవడం పెద్ద అపోహ. ముక్క పరీక్ష అవసరం చాలా, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఏవి ఇవ్వాలో తెలుస్తుంది, ఏ రకమైన మందులు ఇవ్వాలో తెలుస్తుంది. సో ముక్క పరీక్ష అనేది చాలా క్యాన్సర్స్లో కంపల్సరీ అవసరం. ఇంకా 4వ అపోహ ఏంటి అంటే నాకు ఫ్యామిలీ హిస్టరీ, అంటే మా ఇంట్లో మా నాన్నమ్మకి క్యాన్సర్ ఉంది, సో నాకు కంపల్సరీ వచ్చేస్తుంది అనుకోవడం ఒక అపోహ. ఈ మన జనాలు ఏంటంటే 2 రకాలు ఏదైనా అతి ఉంటారు. కొంతమంది పట్టించుకునే వాళ్ళు అస్సలు పట్టించుకోరు, కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఏంటంటే మా ఇంట్లో క్యాన్సర్ ఉంది కదా అని చెప్పి 20 సంవత్సరాల నుంచి అమ్మో నాకు క్యాన్సర్ వస్తుందేమో, నాకు చేతి పైన చిన్న కురుపు వచ్చింది, ఇది క్యాన్సర్ అయి ఉంటుంది, నాకు పీరియడ్స్లో కొంచెం తేడా వచ్చింది, ఇది క్యాన్సర్ అయి ఉంటుంది, ఇలా భయపడే జనాలు కూడా చాలా చూస్తాం. అంటే వాళ్ళు ఇంకా జీవించరు, ప్రతిదానికి నాకు క్యాన్సర్ ఉందేమో, నాకు క్యాన్సర్ ఉందేమో, దీంట్లోనే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ యొక్క ఇబ్బందులన్నీ పడుతూ ఉంటారు. సో భయం, ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంది అంటే మీకు కంపల్సరీ క్యాన్సర్ వస్తుంది అని ఏముండదు. జనరల్గా ఫెమిలియల్ క్యాన్సర్స్ కేవలం ఉన్న క్యాన్సర్స్లో 5 నుంచి 10% మటుకే ఫెమిలియల్ క్యాన్సర్స్. మిగతా క్యాన్సర్స్ అన్ని ర్యాండమ్గా ఎవరికి పడితే వాళ్ళకి ఇది అది అని లేకుండా ర్యాండమ్గా వచ్చే క్యాన్సర్సే. ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వచ్చే క్యాన్సర్స్ 5 నుంచి 10% వరకే. ఇంకొక అపోహ ఏంటంటే నాకు అసలు ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, ఇటు నాన్న తరపున 7 తరాలు, అమ్మ తరపున 7 తరాలు ఎవరికి క్యాన్సర్ లేదు, సో నాకేమీ క్యాన్సర్ రాదు అని ధీమాగా ఉండడం కూడా తప్పే. నేను అన్నట్టు 5 నుంచి 10% వరకే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వస్తుంది, మిగతా 90% వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి ర్యాండమ్గా హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు, ర్యాండమ్గానే వస్తుంది. సో ప్రతి ఒక్కరు క్యాన్సర్ వచ్చే అవకాశం ఈక్వల్గా ఉంటుంది. కొంతమందిలో ఆల్రెడీ నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మ్యూటేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్ లైక్ బ్రాకా మ్యూటేషన్. ఇప్పుడు ఆంజెలినా జోలీ ఎగ్జాంపుల్ అందరికీ, ఈ బ్రాకా మ్యూటేషన్ తనలో ఉంది పాజిటివ్, సో క్యాన్సర్ వచ్చే రిస్క్ కాబట్టి 90% ఉంటుంది. అలాంటి వాళ్ళకి పిల్లలకి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో అది జెనెటిక్ అనాలిసిస్, జెనెటిక్ కౌన్సిలింగ్ అయిన తర్వాతే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అని చెప్తాం. మిగతా వాళ్ళందరికీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నంత మాత్రాన కంపల్సరీ క్యాన్సర్ వచ్చేస్తుందని ఉండదు. జనరల్గా ఎక్కువ మంది, అంటే 3-4 కంటే ఎక్కువ, 4 కంటే ఎక్కువ, ఒక్క రకం క్యాన్సర్ కంటే చాలా ఎక్కువ రకాల క్యాన్సర్ రావడం, లేదంటే క్యాన్సర్ చాలా అర్లీగా రావడం, 40 సంవత్సరాల కంటే ముందు 30 సంవత్సరాలకి రావడం, ఇలాంటి వాళ్ళల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే రిస్క్ అనలైజ్ చేసి చెప్తారు. ఇంకా మిగిలిన అపోహ ఏంటంటే సర్జరీ, క్యాన్సర్తో పేషెంట్ వచ్చారనుకోండి ఎవరైనా, వాళ్ళకి మనం కొంత సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్సే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి మనం కొన్నిసార్లు ఏంటంటే ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉండరు, గడ్డ కొంచెం స్ప్రెడ్ అయి ఉంటుంది పక్కకి, స్టేజ్ 2 కల్లా కొంచెం ఎక్కువ, 2B అలా అంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆపరేషన్ చేసినా సరే మొత్తం క్యాన్సర్ తీయలేము, అంటే కంటికి కనిపించేదంతా తీస్తాం కానీ కంటికి కనిపించకుండా క్యాన్సర్ వదిలేస్తామని మాకు గ్యారంటీగా అనిపిస్తుంది. అలాంటి పేషెంట్స్కి మేము ఆపరేషన్ చేయకుండా ఫస్ట్ రేడియేషన్కి వెళ్ళండి అని చెప్తాము. ఈ రేడియేషన్కి వెళ్ళండి అని చెప్పిన చోట చాలా ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేస్తుందంటే, చాలామంది రేడియేషన్ అంటే భయపడతారు. ఎస్పెషల్లీ ఊర్లలో వాటిల్లో వాళ్ళకి చుట్టాలు వాళ్ళు అమ్మో కరెంట్ తీసుకుంటావా, ఇది అవుతుంది అది అవుతుంది, ఎందుకు తీసుకుంటావు, ఆపరేషన్ చేయమని అడుగు డాక్టర్ని. ఇలా అడగడం వల్ల చాలామంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ రేడియేషన్ తీసుకోకుండా చెట్ల మందులో ఏదో ఒకటి చేసుకొని డిలే చేసుకోవడం, ఆ రేడియేషన్ చేసే స్టేజ్ కూడా దాటిపోవడం, నేను కీమోథెరపీ తీసుకోను, లేదంటే మళ్ళీ ఇంకొక 5-6 డాక్టర్ల దగ్గర తిరుగుతారు, ఈ డాక్టర్ ఆపరేషన్ చేయనన్నారు మీరు ఎవరైనా చేస్తారా అని. చేయొచ్చేమో, ఎవరైనా డబ్బులు కాసపడి చేయొచ్చేమో, జనరల్గా ఆపరేషన్ అవసరం లేదు అని ఏ డాక్టర్, ఆపరేషన్ చేసే డాక్టర్ అవసరం ఉంటే లేదు అని చెప్పరు. సో ప్రతి క్యాన్సర్కి ఆపరేషనే మార్గం కాదు, రేడియేషన్ తీసుకోకూడదు, కీమోథెరపీ తీసుకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి అనేది పెద్ద అపోహ. ప్రతి క్యాన్సర్కి, ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాని ప్రకారం మీకు డాక్టర్ అడ్వైస్ చేసినప్పుడు సర్జరీయే కావాలని చెప్పి మిగతా డిలే చేసుకోవడం తప్పు. ఇంకొక అపోహ ఏంటంటే కీమోథెరపీలో హెయిర్ లాస్. ఇప్పుడు కీమోథెరపీలో చాలామంది మెయిన్గా భయపడేది ఏంటంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాదు, వాటి కాస్ట్ గురించి కాదు, జనరల్గా మ్యాక్సిమం ఇబ్బంది పడేది అందరూ జుట్టు లాస్ వల్ల. రోజు చూస్తూ ఉంటారు, లేచిన వెంటనే జుట్టు అంతా కింద పడిపోతూ ఉంటుంది, ఇల్లంతా జుట్టు ఉంటుంది, జుట్టు తగ్గిపోతూ ఉంటుంది, అద్దంలో చూసుకొని వెంటనే జుట్టు పోతుంది. సో మెయిన్గా చాలా మటుకు కీమోథెరపీ పేషెంట్స్ అందరూ బాధపడేది హెయిర్ లాస్ వల్ల మెయిన్గా చాలా మటుకు. అండ్ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏమనుకుంటారంటే నాకు ఇంకెప్పటికీ జుట్టు రాదేమో, ఎప్పటికీ ఇట్లానే ఉంటుంది అనుకుంటాం. అది పెద్ద అపోహ. కీమోథెరపీలో హెయిర్ లాస్ ఏదైతే అవుతుందో అది మీకు డ్రగ్స్ ఇచ్చే వరకే ఉంటుంది. ఒకసారి ఆ కీమోథెరపీ ఇంజెక్షన్లు ఇవ్వడం ఆగిపోతుంది కదా, మొత్తం జీవితాంతం ఇవ్వం మనం. అయితే 6 సైకిల్లో, 12 సైకిల్లో, 8 సైకిల్లో క్యాన్సర్ బట్టి మీ స్టేజ్ బట్టి ఉంటుంది. సో వాటి బట్టి ఆగిపోయిన తర్వాత
కీమోథెరపీకి మీ జుట్టు మళ్ళీ రాలడం ఆగిపోతుంది, మళ్ళీ మెల్లగా హెయిర్ రీగ్రోత్ అయిపోతుంది. ముందు ఎట్లా ఉందో అట్లా మళ్ళీ హెయిర్ ఫ్రెష్గా మీకు అంతా వచ్చేస్తుంది. హెయిర్ ఎంత తొందరగా రాలిపోద్దో అంత తొందరగా రీగ్రోత్ అయిపోద్ది. అది పర్మనెంట్గా అయితే ఉండదు. అండ్ మెయిన్గా ఇంకొక అపోహ ఏంటంటే క్యాన్సర్లో కౌన్సిలింగ్ అండి. సో క్యాన్సర్ కౌన్సిలింగ్ అనేది సైకో ఆంకాలజీ అనేది ఒక బ్రాంచ్. నేను నా పేషెంట్స్కి చెప్తూ ఉంటాను, చాలామంది ఇష్టపడరు, కానీ ఇప్పుడు మనం ఒక పేషెంట్ కింద మీరు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ కూర్చోబెట్టాను, నేను ఒక 2 నిమిషాల్లో రిపోర్ట్స్ చూసి మీకు అమ్మ మీకు క్యాన్సర్ ఉంది, ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఇంక ఇలా అంటే ఆ విషయాన్ని మీరు ఎంతవరకు తీసుకోగలరు. చాలామంది యంగ్ పేషెంట్స్కి కూడా క్యాన్సర్ వస్తుంది ఈ మధ్య, అంటే చాలా డెలికేట్గా డీల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ డయాగ్నోసిస్ చెప్తే వాళ్ళకి ఏమైపోతుంది ఇవన్నీ డిస్కస్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. సో ఆ కౌన్సిలింగ్కి అందరూ ట్రైన్డ్ ఉండరు. ప్రతి డాక్టరు అంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు కానీ కీమోథెరపీ ఇచ్చే డాక్టర్, వీఆర్ నాట్ ట్రైన్ టు కౌన్సిల్ యూ. అంటే మాట్లాడతాం, కానీ స్పెసిఫిక్గా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుందండి. సైకో ఆంకాలజీ కౌన్సిలింగ్ అని చెప్పి వాళ్ళు మీకు ప్రతి స్టేజ్లో మీ హ్యాండ్ హోల్డ్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీతో మాట్లాడతారు. అదొక స్పెసిఫిక్ బ్రాంచ్. ఆ బ్రాంచ్కి కన్సల్టేషన్ ఫీకి ఒక 500 ఉందనుకోండి, చాలామంది వెళ్ళడానికి ఆలోచిస్తారు. అండ్ మెయిన్గా కన్సల్టేషన్ ఫీజు గురించి కూడా కాదు, అంటే కౌన్సిలింగా, డాక్టరా, సైకాలజిస్టా, అంటే మెంటల్ డాక్టర్. ఈ మెంటల్ డాక్టర్ అనే కామన్ ఎవరంటే బయట చూపించుకుంటామో వీళ్ళ దగ్గరికి వెళ్తున్నా అనేది అదొక అపోహ. అంటే వీళ్ళని చూసి అదేదో తప్పు అనుకోవడం చాలా పెద్ద రాంగ్ హ్యాబిట్. మీకు సైకో కౌన్సిలింగ్ తీసుకున్న పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు యాక్సెప్టెన్స్ కానీ వాళ్ళకి అర్థమయ్యే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో క్యాన్సర్ అనే ట్రీట్మెంట్ ఓన్లీ ట్రైన్డ్ డాక్టర్స్ చేస్తారు అనుకునేది అపోహ. అంటే మాకు హెల్పేటివ్గా చాలా హ్యాండ్స్ ఉంటాయి. సైకో కౌన్సిలింగ్ అనుకోండి, రిహాబిలిటేషన్ అంటే క్యాన్సర్ ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఫిజియోథెరపీ ఎలా చేయాలో నేర్పిస్తారు మీకు. డైటీషియన్, క్యాన్సర్ డైట్ గురించి చెప్పడానికి చెప్పడానికి డైటీషియన్ స్పెసిఫిక్గా ఉంటారు, ఏం డైట్ చెప్తారు అనేది. సో వీళ్ళందరికీ మీరు టైం స్పెండ్ చేయాలా, డబ్బులు స్పెండ్ చేయాలా, ఇవి ఎందుకు అసలు వేస్ట్, మేము ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా. ఇది క్యాన్సర్ యొక్క మిగతా అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్కి. మొత్తం క్యాన్సర్ని మొత్తంగా ట్రీట్ చేసుకోవాలి. సో ఈ యాక్సిలరీ సెంటర్స్, యాక్సిలరీ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్కి. వాళ్ళని డిస్కార్డ్ చేయడం అనేది తప్పు. ఇంకొక కామన్ ఏంటంటే క్యాన్సర్ గురించి షుగర్ అండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తింటే క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది ఒకటి వింటున్నాను. చాలామంది అంటుంటారు క్యాన్సర్ షుగర్ తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది కాదు. ఇప్పుడు క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఏమంటారంటే నేను షుగర్ తింటే నాకు క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది ఒకటి అపోహ ఉంది. షుగర్ తినకపోవడం అనేది మంచిది, క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెంట్, క్యాన్సర్ అయిన తర్వాత పెరగడం ఇంపార్టెంట్. అలా అని షుగర్ ఈరోజు కొంచెం తిన్నంత మాత్రాన నాకు క్యాన్సర్ పెరిగిపోతుంది, ఈ రోజు నుంచి నేను మొత్తం షుగర్ అంతా ఆపేయాలి అనేది, షుగర్ వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది మాత్రం అపోహే. ఇంకా క్యాన్సర్ గురించి కామన్ అపోహ ఏంటంటే రొమ్ము క్యాన్సర్లో బ్రా వేసుకోవడం వల్ల, బ్రా టైట్గా ఉండడం వల్ల కానీ, లేదంటే బ్రా నుంచి వచ్చే వేడి వల్ల కానీ రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు చాలామంది. అది కూడా పెద్ద అపోహ. జనరల్లీ బ్రాకి క్యాన్సర్ రావడానికి సంబంధం ఏమి ఉండదు. సో క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉంటాయి, ఎందుకంటే కామన్ అయ్యే కొద్దీ ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూ చెప్తూ ఉంటారు, డిఫరెంట్ మాటలు వస్తూ ఉంటాయి. 100 మంది మాట్లాడతారు, 100 మంది రీజన్స్ ఇస్తారు. సగం అంతా ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు పక్క నుంచి వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం డెసిషన్ తీసుకోవాలనేది. సో ఇంకేమన్నా అపోహలు మీకు కానీ ఉన్నా, ఇంకెవరికైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కుదిరినంత మటుకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.